స్వామి శరణం అయ్యప్ప శరణం. భక్తులందరికీ నమస్కారం. శబరిమల కొండల్లో ప్రతిధ్వనించే ఒకే ఒక నామం అయ్యప్ప. అయ్యప్ప. కానీ అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు? శివుడు విష్ణువు కలయికగా పుట్టిన దేవుడెవరు? అయ్యప్ప స్వామి ఎందుకు తన జీవితంలో వివాహం చేసుకోలేదు? ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నిలిచిన ఒక అద్భుతమైన దైవ కథను తెలుసుకుందాం. ఒకప్పుడు మహిషి అనే భయంకరమైన రాక్షసుడు. ఆమెకు అపార శక్తి కావాలి, లోకాలను వణికించాలి, దేవతలను జయించాలి. అందుకే ఆమె ఘోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిషి కోరిన వరం ఏమిటో తెలుసా? శివుడు విష్ణువు కలయికగా పుట్టినవాడి చేతనే నాకు మరణం కలగాలి. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఆ వరంతో మహిషి అజేయురాలైంది. లోకాలను హింసించింది, యజ్ఞాలను నాశనం చేసింది, దేవతలను ఓడించింది. భయంతో దేవతలందరూ పరమేశ్వరుడి శరణు కోరారు. ప్రభూ, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు శివుడు ఒక అద్భుతమైన మార్గం చూపించాడు. విష్ణువు మోహిని అవతారాన్ని ధరించాలి. శివుడు మోహిని సంయోగం ద్వారా ఒక మహాశక్తి జన్మించాలి. విష్ణువు మోహిని రూపంలో అవతరించగా ఆ దివ్య సౌందర్యానికి శివుడు మోహితుడయ్యాడు. ఆ క్షణంలో బ్రహ్మాండం కంపించింది. శివుడు విష్ణువు ఐక్యత ఫలితంగా ఒక దివ్య శిశువు జన్మించాడు. మెడలో దివ్యమణితో పుట్టినవాడు హరిహరపుత్రుడు. అతడే మన అయ్యప్ప స్వామి. ఆ శిశువు అడవిలో విడిచిపెట్టబడ్డాడు. అదే సమయంలో పిల్లల్లేని పాండలరాజు వేటకు వచ్చాడు. అడవిలో ఆ దివ్య శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టాడు. ఆ శిశువును దైవవరంగా భావించి దత్తత తీసుకున్నాడు. ఆ శిశువుకు పేరు పెట్టాడు మణికంఠుడు. మణికంఠుడు చిన్న వయసులోనే వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలో నిష్ణాతుడయ్యాడు. అతడు సాధారణ మానవుడు కాదని అందరికీ అర్థమైంది. సమయం వచ్చేసింది. తన జన్మ లక్ష్యం నెరవేర్చే సమయం. మణికంఠుడు మహిషితో యుద్ధానికి బయలుదేరాడు. ఘోరమైన సంగ్రామం జరిగింది. చివరికి మరణానికి ముందు మహిషి తన తప్పును గ్రహించింది. అయ్యప్ప స్వామి ఆమెను క్షమించి ముక్తిని ప్రసాదించాడు. ముక్తి పొందిన మహిషే మాలికాపురత్తమ్మగా మారింది. ఆమె అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని కోరింది. అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా చెప్పారు: ప్రతి సంవత్సరం నా దర్శనానికి భక్తులు వస్తూనే ఉంటారు. ఒక సంవత్సరం కూడా భక్తులు రాకపోతే అప్పుడే నేను వివాహం చేసుకుంటాను. కానీ భక్తులు ఎప్పటికీ ఆగలేదు. అందుకే అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారిగా నిలిచిపోయారు. మాలికాపురత్తమ్మ ఇప్పటికీ ఆయన కోసం ఎదురుచూస్తూనే ఉంది. అయ్యప్ప స్వామి తపస్సు గౌరవంగా 41 రోజుల దీక్ష, ఇరుముడి, కఠిన నియమాలు, ఈ సంప్రదాయాలన్నీ ఏర్పడ్డాయి. అయ్యప్ప స్వామి కేవలం దేవుడు కాదు, త్యాగానికి ప్రతీక, ధర్మానికి రూపం, బ్రహ్మచర్యానికి జీవంత ఉదాహరణ. అందుకే కోట్లాది భక్తులు ప్రతి సంవత్సరం శబరిమలకు వస్తారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఇలాంటి మరెన్నో భక్తి, ధర్మం, పురాణాల కథలను తెలుసుకోవాలంటే స్పిరిచువల్ ఓరా 13 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన దైవ కథతో త్వరలోనే మీ ముందుకొస్తాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం.